తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి చిరుతపులి కలకలం రేపుతుంది. మాచారెడ్డి రామారెడ్డి మండలాల్లో ఈ మృగాలు సంచరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తీవ్ర ఆందోళనలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు కూడా భయపడుతున్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి. అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు వాళ్ళని వార్న్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా అడవిలో ఉండాల్సిన అడవి జంతువులు ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. అడవుల నుంచి జనావాసాల్లోకి అడుగు పెడుతున్న వన్య ప్రాణులతో ప్రజలు ఒక్కసారిగా భయపడుతున్నారు. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్దపులి చిరుతల సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. గత 10 రోజుల క్రితమే పెద్దపులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు తాజాగా చిరుతపులి కదలికలను కూడా నిర్ధారించారు అధికారులు. ఈ పులి చిరుతలు ముఖ్యంగా మాచారెడ్డి రామారెడ్డి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నాయని కూడా గుర్తించడం జరిగింది. దీంతో ఈ ప్రాంతాల్లోని తండాల్లో నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. సాయంత్రం అయితే బయటకి అడుగు పెట్టడానికి కూడా భయపడుతున్నారు. ప్రస్తుతం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భయం వాతావరణం అయితే నెలకొంది. రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. పొలాల్లోకి వెళితే ఎక్కడ పులి లేదా చిరుత దాడి చేస్తుందో అని కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటు మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. పులి లేదా చిరుత కనబడితే వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా స్థానికులకు సమాచారం ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు. ఇటు కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి చిరుతపులి సంచారం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రసన్న, కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి చిరుతపులి సంచారం ఇప్పుడు ప్రెసెంట్ కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు అక్కడ స్థానికులకి? అయితే జానకి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద పులి బాగా ఇక్కడ బెంబేలు ఎత్తిచ్చేసింది. ఇప్పుడు చిరుత కూడా తోడైంది. సో ఆల్రెడీ అధికారులు పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్ సహాయంతో పబ్లిక్ కి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఈవినింగ్ కాగానే వెళ్ళకండి, ఇన్ కేస్ వెళ్ళినా గానీ ఒక కర్ర ఉంచుకోండి, దానికి ఒక బెల్ పెట్టుకోండి అని చెప్పిండ్రు. అండ్ ముఖ్యంగా ఎవరైతే పొలం పనులకి వెళ్తుంటారో అట్లాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా గుంపుగా వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్పారు. ముఖ్యంగా ఈవినింగ్ అయ్యే లోపు, అంటే సాయంత్రం లోపే పనులు ముగించుకోవాలి, ఒంటరిగా చీకటి అయిందంటే వెళ్ళొద్దు అని చెప్పారు. అండ్ డ్రోన్ సహాయంతో కూడా వెతుకుతున్నారు. సో పెద్ద పులి తర్వాత ఇప్పుడు చిరుత పులి మనకు విజువల్స్ లో కనిపిస్తుంది క్లియర్ గా. ఒక లేగదూడని, 4 నెలల వయసున్న లేగదూడని ఎత్తుకొని వెళ్ళింది. రాత్రి పనుల తర్వాత అక్కడ కట్టి వేసి ఓనర్ వెళ్ళిపోయిండు. సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి దాని ఆనవాళ్ళు కనిపించలేదు. వెతుకుతూ ఉంటే అది కనబడింది దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో. సో అక్కడి నుంచి అధికారులకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఈ పులులను పట్టుకోవడానికి కెమెరాస్ అవి ఫిక్స్ చేసిండ్రు. సో దాని మూలంగా మనకి విజువల్స్ లో ఈ క్యాప్చర్ అయింది. అంటే ప్రసన్న, ఎన్ని రోజుల నుంచి ఇవి అక్కడ సంచరిస్తున్నాయి? చిరుత పులి అయితే నిన్న గత రాత్రి నుంచే దాని ఉనికి తెలిసింది. సాధారణంగా చిరుత పులులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ జోన్ లో. ముఖ్యంగా ఇది అటవీ ప్రాంతం కాబట్టి మాచారెడ్డి కావచ్చు, సిర్నాపల్లి కావచ్చు, దర్పల్లి, ఈ ఏరియా అంతా ఏంటి అంటే ఒక అడవి ఫారెస్ట్ ఏరియా కనెక్షన్. అటు మాచారెడ్డి నుంచి ఇటు సిర్నాపల్లికి, ఇక్కడ నుంచి మహారాష్ట్ర అడవులకి, అటు నుంచి కరీంనగర్ అడవులకి, అంటే ఒక చైన్ లింక్ సిస్టమ్ లో ఈ అడవి అంతా కొనసాగుతుంది. సో పెద్ద పులి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? కరీంనగర్ సైడ్ నుంచి, సిద్దిపేట సైడ్ నుంచి ఇటు వచ్చింది. సో అక్కడి నుంచి ఇప్పుడు పెద్ద పులిని గాలిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా అది దొరకలేదు. సాధారణంగా ఈ పులులు ఏంటంటే కేవ్స్, గుహల్లో ఉంటాయి. సో ముఖ్యంగా గుహలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది పాయింట్అవుట్ చేస్తున్నారు. గుహల్లో వెతకడం జరుగుతుంది. చిరుత పులి సంచారం మళ్ళీ ఇంకా కలకలం రేపింది. అయితే అది ఖచ్చితంగా చిరుత పులి అనేసి అడుగులు చూసి చెప్తున్నారు ఇక్కడ తండావాసులు. అండ్ మనకి విజువల్ కూడా ఒకటి చిక్కింది.
సో దాని ఆధారంగా ఇది ఖచ్చితంగా చిరుతపులే అని నిర్ధారించిండ్రు. గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా దాని ఆనవాళ్ళు అది వచ్చి అటాక్ చేసినప్పుడు తప్ప మళ్ళీ కనిపించడం లేదు. అంటే అది ఎక్కడికి వెళ్తుంది, దాని ఆవాసమైన గుహల్లో ఉండట్లేదు, ఇంకెక్కడ మనకి డ్రోన్లలో చిక్కట్లేదు, వెతుకుతున్నారు పోలీసులు అండ్ అటవీ శాఖ పోలీసులు అధికారులు వీళ్ళంతా వెతుకుతున్నారు. అండ్ డిఎఫ్ఓ గారు కూడా ఈ రోజు ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ దీని గురించి డిస్కస్ చేశారు. సో దాని వివరాలు ఇంకా తెలియాల్సింది. అంటే ప్రసన్న, పట్టుకోవడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే గ్రామ ప్రజలకు కూడా ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? అయితే డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు 2 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేస్తున్నారు. అండ్ గ్రామస్తులకైతే దండోరా వేయించి, చాటింపులు వేయించి, ఒక వీడియో అవేర్నెస్, పోస్టర్స్ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో ఈ రకంగా వెళ్ళొద్దు అనే ఒక చర్యలు అయితే తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎవరికి అంటే కెటిల్ హ్యాండ్లింగ్ అయినా బట్ హ్యూమన్ బీయింగ్స్ కి ఏం కావద్దు అన్న ఉద్దేశంతో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. బట్ ఇంకా లోపలికి వెళ్లి డ్రోన్ సహాయంతో కూడా దొరకట్లేదు అంటే అది ఈ దట్టమైన అడవి, ముఖ్యంగా వర్షం పడింది కాబట్టి, ముందే అడవి అంటే చాలా కష్టం. అండ్ దట్టు వర్షం పడింది కాబట్టి వీడంతా అంటే చాలా వరకు గ్రీనరీ వచ్చేస్తుంది. సో అందులోంచి ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా జనావాసాలకు ఏం చెప్తున్నారంటే ఆవాసం అంటే ఊర్లకి దగ్గరగా ఉన్న తాండా ప్రజలు అట్లాంటి వాళ్ళకి వీళ్ళేంటంటే ఇప్పుడు నాట్లు వేసే సీజన్. సో సీడ్స్ ఏవైనా అంటే పొలానికి సంబంధించి పనుల కోసం ఖచ్చితంగా పొలానికి వెళ్లాల్సిన టైం ఇది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ఒంటరిగా అసలే ఉండొద్దు, కొంచెం గ్రూప్ గా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ కర్రలు, వాటికి బెల్స్ అవి ఉంచుకోవాలి అని అధికారులు అయితే సూచిస్తున్నారు. రైట్ ప్రసన్న, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. టోటల్ గా ఇక్కడ మనం చూడొచ్చు, ప్రశాంతంగా అడవిలో ఉండాల్సిన అడవి జంతువులు ఇప్పుడు గ్రామాల్లోకి వస్తున్నాయి. అడవుల నుంచి జనావాసాల్లోకి అడుగు పెడుతున్న వన్యప్రాణులతో అక్కడ గ్రామస్తులందరూ కూడా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద పులి, చిరుతల సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత 10 రోజుల క్రితమే పెద్ద పులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వాటికి సంబంధించి వేటను ప్రారంభించారు. అధికారులు కూడా ఎక్కడికక్కడ కెమెరాస్ ను కూడా పెట్టడం జరిగింది. డ్రోన్స్ తో కూడా అవి ఎక్కడ దొరుకుతాయా అని కూడా చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్న గ్రామస్తులకి కూడా కొన్ని అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందని కూడా మా ప్రతినిధి ప్రసన్న చెప్తున్నారు. గుంపులుగానే వెళ్ళండి, సింగిల్ గా వెళ్లొద్దు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా చిరుతపులి కదలికలను కూడా గుర్తించామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ పులి, చిరుతలు ముఖ్యంగా మాచారెడ్డి, రామారెడ్డి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయని కూడా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతాల్లోని తండాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కూడా మనకు తెలుస్తోంది. సాయంత్రం అయితే బయటకు అడుగు పెట్టడానికి కూడా భయపడుతున్నారు అక్కడి గ్రామస్తులు. ప్రస్తుతం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భయం వాతావరణం నెలకొంది. రైతులు పొలాలకి వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొలాల్లోకి వెళితే ఎక్కడ పులి లేదా చిరుత దాడి చేస్తుందా అని కూడా అక్కడ ఆందోళనలో ఉన్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా సూచిస్తున్నారు. పులి లేదా చిరుత కనబడితే వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా స్థానిక పోలీసులు కూడా సమాచారం ఇవ్వాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది.